తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఈ ఉదయకాల సమయమున కల్వరి కిటల్ గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకును, ఏకీభవిస్తున్న నా సహోదరి సహోదరులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. కొద్ది నిమిషంలో దేవుని మాటలు మనం మాట్లాడుకొని ప్రార్థనలోకి ముందుకు సాగుదాం. అసలు మనిషి పుట్టుక గురించి మనం ఆలోచన చేద్దాం. దేవుడు ఈ భూమి మీద మనిషిని ఎందుకు పుట్టించాడు? దేవుని నామానికి కీర్తి కలుగు చేయటికే కదా. అయితే ఈ మనిషి ఈ భూమి మీదకి వచ్చి ఏం చేయాలనుకొని దేవుడు మనల్ని భూమి మీదకి నడిపించాడంటే, దేవుడు ముందుగా సిద్ధపరిచిన తన సత్క్రియలను చేయాలని, ఆయన పని చేయాలని. ఆయన పని అంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి దేవుని యొక్క సువార్తను ప్రకటించడమే. మరి సువార్త అంటే యేసుక్రీస్తు వారి మరణాన్ని, సమాధిని, తిరిగి పునరుత్థానాన్ని గురించి చెప్పడమే దేవుని గురించి చెప్పే సువార్త. అయితే మనం పుట్టాలని దేవుడు అనుకున్నాడు కనుకనే ఈ భూమి మీదకి మనము వచ్చాం. ఎప్పుడు అనుకున్నాడు అని మనము పరిశుద్ధ గ్రంథం చూస్తాం కదండి. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని పుట్టాలని, మనము ఈ భూమి మీదకి రావాలని కోరుకున్న దేవుడు. మరి మనుషులు అనుకుంటే మనం రాలేదు, కానీ దేవుడు అనుకున్నాడు కనుకనే ఎప్పుడూ అనుకున్నాడు. ఈ జగత్తుని రూపింపబడక మునిపే, సృష్టించక మునిపే, పునాది వేయకబడ మునిపే దేవుడు అనుకున్నాడు. మనకి దేవుడు ఆయుష్కాలాన్ని ఇచ్చారు కదండి. ఎందుకు ఇచ్చారు ఈ ఆయుష్కాలం? మనల్ని పుట్టించింది ఆయన కీర్తి కలుగజేయడానికైతే, మనల్ని భూమి మీదకి నడిపించడానికి, ఆయన పని చేయడానికైతే, ఈ యొక్క జన్మ, ఈ యొక్క పుట్టుక దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే అనుకున్నాడు కనుక మనకు ఆయుష్కాలాన్ని ఇస్తున్నాడు అను కదండి. మనల్ని పుట్టించింది, మనల్ని అన్నిటినీ కలుగజేసింది, మనకంటూ అన్నిటినీ ఇచ్చిన దేవుడు మరి మనకు ఆయుష్కాలాన్ని ఎందుకు ఇచ్చాడండి? దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికే కదా. ఈ భూమి మీద దేవుడు ఏమి కోరుకుంటలేదు, మన హృదయాన్నే ఆయన ఇల్లుగా భావిస్తున్నాడు. మన హృదయము ఆయనకు ఇచ్చినట్లయితే ఆయన మన హృదయంలో ఉండే దేవుడై ఉన్నాడు కదా. మనం ఈ భూమి మీద దేవుని నామానికి మహిమకరంగా జీవించి దేవుని పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం కలిగి ఉండాలి? మారు మనసు పొంది, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది, దేవుడు అప్పగించిన పని, తన చిత్తాన్ని ఈ భూమి మీద సంపూర్ణంగా ముగించినప్పుడు పరలోకానికి వెళ్తాం కదా. భూమి మీద ఎక్కువ కాలం బ్రతకడం కంటే దేవుని పని ఉన్నతంగా చేయడమే చాలా గొప్ప జీవితం. ప్రపంచంలో పరిశుద్ధ గ్రంథంలో చాలా ఎక్కువ కాలం బ్రతికిన మెతుషెలగా ఉన్నారు కదండి. అయితే నేటి దినంలో మనం ఆయుష్ని బ్రతకడం కంటే దేవుని పని చేసి ఉన్నతంగా బ్రతకడమే చాలా గొప్ప విషయం. దేవుడు మన ఆయుష్ కాలాన్ని 70 నుంచి 80 సంవత్సరాలు తగ్గించారు. అది కూడా ఆయాసం, దుఃఖమే అంటున్నారు. మరి అంత ఆయుష్ కలిగి దేవుడిస్తే బ్రతకచ్చు, కానీ ఆ ఆయుష్ కాలం వరకు దేవుని పని చేయడమే దేవునికి ఇష్టమైన జీవితం కదా అండి. ఈ లోకంలో దేవుడు మనకు అన్నిటినీ ఏర్పాటు చేశాడు. ఈరోజు పంచభూతాలు అంటున్న నీరు, నిప్పు, గాలి, ఇవన్నీ కూడా మన సేవకులే కదా అండి. దేవుడు వాటిని అన్నిటినీ సేవకులుగా మార్చేశాడు కదండి. కాబట్టి ఈ మనిషి పుట్టుక ఎంత గొప్ప జీవితం. ఆయన కీర్తి కలుగ చేయడానికి ఈ భూమి మీద మనల్ని పుట్టించిన దేవుడు. ఆయన సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సువార్త ప్రకటించడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని ఏర్పాటు చేసుకోవడానికి గల కారణమే జగత్తు తన పునాది వేయబడక మునిపే మనల్ని దేవుడు అనుకున్నాడు పుట్టించాలని. నేడు మనం ఆయుష్ కలిగి ఉన్నామంటే ఆయన సంకల్పం నెరవేర్చడానికి, ఆరోగ్యం కలిగి ఉన్నామంటే ఆయన చిత్తం నెరవేర్చడానికి,
ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. ఏంటో తెలుసా? మన హృదయం అనే ఇల్లును కోరుకోరు. మనతో ఉండాలని, మనం పరలోక రాజ్యం చేరాలనుకుంటున్నాడు. ఆ పరలోక రాజ్యం ఎలా చేరాలనుకుంటున్నాడు? ఈ భూమి మీద మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం మనం బాప్తిసం పొంది దేవుడు అప్పగించిన పని చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నతంగా ఆయుష్ కలిగా అబ్బా 100 ఏళ్ళు బతికాడురా అని చెప్పుకోవడం కంటే దేవుని పని కోసం ఉన్నతంగా బ్రతికాడురా అని చెప్పుకోవడమే మన జీవితంలో అసలైన భక్తి జీవితం. దేవుని పని చేయడం అంతకంటే గొప్ప జీవితం మరెవరికి ఉండదు కదండి. కనుక నేడు మన పుట్టుక గురించి ఆ దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఆ పుట్టుక వెనుకతల దేవుని యొక్క ఉద్దేశము, ఆలోచనలు మనం తెలుసుకున్నాం. కనుక మనము అటు రీతిగా బ్రతుకుదాం, దేవుని కోసం జీవిద్దాం. దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నాడు కనుక మనం ఇటు రీతిగా బ్రతకాలని కోరుకుంటున్నాడు కనుక అలాగనే బ్రతుకుదాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 తండ్రి, మహాగణుడగు నా తండ్రి, మహోన్నతుడ సర్వశక్తిమంతుడగు నా తండ్రి, మా కన్న తండ్రి, పూజనీయుడ పునరుద్ధానుడగు నా తండ్రి, సర్వశక్తిమంతుడ మహిమగల రాజా, మీకు వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. రాత్రంతా మా పడకల చుట్టూరా మీరు కంచి వేసి కాపాడినందుకు స్తోత్రాలు. నేడు మాకు అనుగ్రహించిన ఈ ధనాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ దయతో నాన్న మా అతిక్రమం, మా దోషం అన్నిటినీ క్రీస్తేశ్వరి పరిశుద్ధ రక్తంలో కడిగినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన రక్షణ బట్టి, ఈ యొక్క ఆరోగ్యాన్ని బట్టి, ఈ ఆయుష్ని బట్టి మీకు వందనాలు నాయనా. ఏమి ఇచ్చినా మీరు తీర్చలేని దాన్ని ఒప్పుకుంటూ అయా మీరు ఇచ్చిన రక్షణ పాత్రను చేతి పెట్టుకుని కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ మా మనిషి పుట్టుక గురించి వెనుకతలు ఆలోచిస్తే మీ ఉద్దేశం నా తండ్రి చాలా గొప్పది. జగత్తు పునాది వేయబడికి మునిపై మమ్మల్ని సృష్టించాలని, మమ్మల్ని రూపించాలని మీరు అనుకున్న దేవుడు ప్రభా, మీకు వందనాలు తండ్రి, వందనాలు ప్రభా. మీ ఆలోచన సంకల్పాన్ని బట్టి స్తోత్రాలు. ఈ భూమి మీదకు మమ్మల్ని ఎందుకు నడిపించాలంటే మీకు కీర్తి కలగజేయడానికి, మీకు మహిమకరంగా మేము బ్రతకడానికి కదా తండ్రి ప్రభా. మీకే స్తోత్రాలు నైనా. నీ సత్క్రియలు ఈ భూమి మీద మేము చేస్తూ నీ సువార్తని యథార్థంగా చేయడమే కదా అయ్యా. మీ సువార్త అంటే నాయన ప్రభా, మీ కొరకు ప్రభా, మీ యొక్క క్రీస్తు వారి మరణ సమాధి పునరుత్థానం గురించి చెప్పడమే కదా తండ్రి. మరి అట్టి రీతిగా మేము బ్రతుకున్నట్లు దీవించు తండ్రి. అయ్యా ప్రభా, మీ రాజ్యానికి మేము చేరాలని కోరుకుంటున్న దేవుడు ప్రభా. ఇదిగోనైనా ఈ భూమి మీద నీ చిత్తం సంపూర్ణంగా చేయాలని కోరుకుంటున్న దేవా తండ్రి. మీకే స్తోత్రాలు. ఉన్నతమైన గొప్ప ఆయుష్ కలిగడం కంటే ప్రభా, నీ పని, నీ చిత్తాన్ని ఈ భూమి సంపూర్ణంగా నెరవేర్చి నీ రాజ్యానికి చేరాలని మీరు కోరుకుంటున్నారు తండ్రి. ఈ పుట్టుక వెనుకతల మీ ఆలోచనలు చాలా గొప్పవి తండ్రి. మరి నీ ఆలోచన ప్రకారము ప్రభా, మీరు ప్రేమించి మమ్మల్ని ఈ భూమి మీద నడిపించారు కనుక మరి నీ చిత్త ప్రకారంగానే, మీకు సంతోషకరంగానే మేము మీ చిత్తాన్ని నెరవేర్చే వారంగాను, మారు మనసు పొంది ప్రభా నీ పని ఉన్నతంగా జరిగించే వారంగాను, మీరు ఇచ్చిన ఆయుష్ కాలాల్లో ప్రభా మీ పని చేసి మీ రాజ్యానికి చేరువారం గారు మేము, మా సహోదరులు, మేము అందరం ఉన్నట్లు మమ్మల్ని దీవించమని నీ పాసాలు వేడుకొంచున్నాను కన్న తండ్రి. మీకు వందనాలు. మీరు దీవించండి, మీరు ఆశ్రయించండి, మీరు మాత్రమే మహిమ పొందుకోమని వేడుకొంచున్నాను నైనా. ఇదిగో సార్వత్రిక సంఘాలను బట్టి స్తోత్రాలు. సేవకులు దీవించు తండ్రి, సంఘాలను వృద్ధి చేయి తండ్రి, విశ్వాసాలు మీరు కాపాడమని వేడుకొంచున్నాను దేవ. స్తోత్రాలు. సేవకులకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వ తండ్రి. వాళ్ళు చేస్తున్న ప్రయాణంలో నడిపిస్తున్న సంఘాలు, మినిస్ట్రీస్, మిషనరీస్ మీరు ఆశ్రయించమని, మీ సన్నిధి మీ పిల్లలకు, మీ కాపర్లకు తోడించమని నీ పాసలు వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలైనా. విశ్వాసాలు కూడా బలపరచునైనా. విశ్వాసంలో పరిశుద్ధ ఎక్కడ వెనుదిరుక్కున్నట్లు ఆత్మీయంగా బలపరిచి మీరు మహిమ పొందుకోమని వేడుకొంచున్నాను దేవా. మీకు స్తోత్రాలయ్యా. అదేవిధంగా నా తండ్రి, నీ కృపను బట్టి అడుగుతున్నాను దేవా. మీరు కృప చూపించండి, దయ చూపించండి, మీరు మాత్రం మహిమ పొందుకోమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలయ్యా. అటు రీతిగా అన్ని పాసలు వేడుకొంచున్నాను నైనా తండ్రి.
ప్రభా నా సహోదరులు ప్రపంచవ్యాప్తంగా నీ పిల్లల్ని మీరు కాపాడమని వేడుకొంచున్నాను తండ్రి. అయా ప్రతి చీకటిని మీరు తప్పించండి. నా భారతదేశానికి రక్షణ దయచేయండి. నా దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను బట్టి స్తోత్రాలు. నేడు మీ చిత్తంలో ఉన్న నాయకులను దీవించండి. మేలు క్షేమం దయచేయండి ప్రభా. మంచి ఆలోచనతో జ్ఞానంతో అయా వివేకంతో పరిపాలన చేయడానికి మీరు కృప చూపించండి. ఎందరున్నా ఏమున్నా ప్రభా, మా రాజు మీరే, మా అధికారి మీరే కనుక నీ యొక్క నామానికి మహిమకరంగా నీ యొక్క ఆధీనంలో నీ చిత్తానికి వ్యతిరేకంగా కాకుండా నీ చిత్తానికి లోబడుతూ బ్రతకడం మాకు నేర్పించి అయ్యా నా ప్రజలకు కూడా మీరు తోడు నడిపించమని వేడుకొంచున్నాను. నశించిపోతున్న ఆత్మను మీరు కాపాడుతండి. ఎందరో నశించిపోతున్న దయతలిచి వాళ్ళు నా ప్రభా చీకటి ఆలోచనలు తొలగించి ప్రభా మీకే స్తోత్రాలు. నా ప్రజల మనోన్నతుల గురుడితనం తొలగించమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలయ్యా. ఇదిగో నా దేవ, మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను ప్రభా. యవనస్తులు కాపాడండి. యవనకాలు తమ జీవితం పాడు చేసుకుంటున్నారు. మీరే వారిని దర్శించి నడిపించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలయ్యా. అలాగే నా తండ్రి, మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను. మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాను దేవా. స్తోత్రాలైనా ప్రతి చీకటిని తొలగించండి ప్రభా. అలాగే ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం అనుగ్రహించు తండ్రి. ఎన్నో కుటుంబాలు ప్రభా పాడైపోతున్నాయి తండ్రి. ఆయా ప్రతి కుటుంబంలో మీరు సమాధానం ఉంచండి. మీరు నన్ను ప్రభా మాతో సహోదరుల కుటుంబాలు, మా ఆత్మీయుల కుటుంబాలు బట్టి స్తోత్రాలైనా. ఏ కుటుంబం ఏ కష్టంతో ఏ అవసరతతో ఉన్నది మీకు మాత్రమే తెలుసు. మీరు సంధించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు అయ్యా. మరి నీ కృపలు అడుగుతున్న మా బంధుమిత్రుల్ని, రక్త సంబంధికుల్ని, మా ఇరుగు పొరుగు వారిని, మా సహోదరులను బట్టి స్తుతిస్తున్నాను. వాళ్ళ కుటుంబాల శాంతిని సమాధానం దయచేయండి. భార్యాభర్త మధ్యను, అత్త కోడల మధ్యన, అక్కజెల్లుల మధ్యను, తోబుట్టుల మధ్య మీరు సమాధానం ఇవ్వు తండ్రి. అపవాది ఉచ్చులోంచి ప్రతి బిడ్డను మీరు కాపాడమని వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలనైనా. అదేవిధంగా గర్భిణీ స్త్రీలను దీవించండి ప్రభా. బాలింతలను దీవించు తండ్రి. చంటి బిడ్డలను దీవించండి ప్రభా. గర్భఫలం మీరిచ్చు బహుమానం ప్రసవ కాలంలో ఉన్న ప్రభా సహోదరి సిస్టర్లకు మంచి జ్ఞానం ఏంటి ప్రభా. శక్తిని ఇవ్వండి ప్రభా. సుఖమైన నార్మల్ డెలివరీ విషయంలో కృప చూపించమని వేడుకొంచున్నాను. సెజరైన వాళ్ళకి మీరు స్వస్థత దయచేయండి ప్రభా. ఆయా పిల్లలకి తల్లిదండ్రులకు జ్ఞానంగా నీ వైపుకు నడిపించే జ్ఞానం నేర్పించమని తండ్రి. మీ సన్నిధి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు తోడించమని వేడుకొంచున్నాను. అదేవిధంగా తండ్రి, విధవరాలను బట్టి, వృద్ధులను బట్టి, బలహీనతలను మీరు బలపరచమని వేడుకొంచున్నాను ఆయన. అయ్యా స్వస్థపరచు దేవా. మీకే స్తోత్రాలు. అనారోగ్య స్థితుల నుంచి, భయంకరమైన పరిస్థితుల నుంచి, అయ్యా వికలాంగులుగా నపుంసకులు ఉన్న వారి పరిస్థితి నుంచి మీరు కృప చూపించండి. వాళ్ళకి ధైర్యం ఇవ్వని మీ సన్నిధిలో తోడించి అయ్యా మీరు సహాయం చేయబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నా తండ్రి, ప్రత్యేకంగా ఉదయకాల కలవరికి గ్రూప్ సభ్యులందరినీ బట్టి స్తోత్రం నాయన. వారికి క్షేమం దయచేతండి. వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన సహోదరులు ప్రభా, చంద్రశేఖర్ అయ్య గారి కుటుంబాన్ని మీకు కరుణించి చూపించినైనా. రమేష్ అన్నగారిని పారాలసిస్ నుంచి విడుదల దయచేయ ప్రభా. అయ్యా పాల్ సహోదరుడు వారి సహోదరు గోపి బ్రదర్ చెడు వ్యసనాల నుంచి విడుదల దయచేస్తున్న తండ్రి. మీకే స్తోత్రాలు నాయన. న్యాయాధిపతి మా ప్రార్థన మానక ఆలకిస్తున్న దేవా, ఉత్తరం దయచేయ తండ్రి. స్తోత్రాలైనా. అయ్యా అభిషేక్ గారు వ్యాపారాన్ని దీవించిన కుటుంబాన్ని దీవించండి. రాంబాబు గారు, సాల్మన్ రాజు గారు ప్రభావాలు చేస్తున్న అయ్యా ఇంటి పనులను, వ్యాపార ఉద్యోగాలు దీవించండి. సుధాకర్ గారు, ప్రభాకర్ గారు మీరు దీవించిన ఆయన వాళ్ళ కుటుంబాలు దీవించండి. వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి, ఇంటి సమస్య నుంచి విడుదల దయచేసి ఇల్లు కట్టుకుంటుండగా మీ కృప చూపించండి. మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాను. అయ్యా యవనస్తులు దేవూరు సిస్టర్ వాళ్ళ కుమార్తెను, శాంతి సిస్టర్ వాళ్ళ యొక్క కుమారు శ్రీ చైతన్యని, అయా రూపాన్ని, చరణ్ను, సునీల్ని ప్రభా. అయా శోభా సిస్టర్ ఉద్యోగ విషయంలో మీరు కార్యం చేయతండి. ఆశ సిస్టర్ భవిష్యత్తును మీరు దీవించండి ప్రభా. తను రాసిన ఎగ్జామ్ విషయం మంచి రిజల్ట్ దయచేతండి. ప్రశాంతి గారి యొక్క నార్మల్ డెలివరీ కృప చూపించండి తండ్రి ప్రభా. మంజు సిస్టర్ ప్రభా బాలింతరాలు కూడా మీరు దీవించతండి. అలాగే తండ్రి స్పందన సిస్టర్ ప్రభా, ఆ సహోదరి కూడా ప్రభా గర్భిణీ స్త్రీగా ఉండగా మీరు స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వతండి. అయ్యా ప్రతి బలహీనత మీరు కొట్టివేయమని వేడుకొంచున్నాను దేవ. స్తోత్రాలనైనా. అలాగే తండ్రి అన్సర్ సిస్టర్ని, అయ్యా సూర్యప్రసాద్ గారిని మీరు స్వస్థపరచుతండి. సాలమ్మ గారిని, అరుణకను మీరు దీవించమని పాసనలు వేడుకొంచున్నాను. అలాగే తండ్రి నేను దినంలో ప్రభా యాక్సిడెంట్ రాజు గారి ప్రభా తీవ్రమైన గాయాలు స్వస్థపరచు దేవా, స్వస్థపరచు తండ్రి. ఆయా హాస్పిటల్ అడ్మిషన్ అయ్యిండగా
నాయన పడకల మీద నుంచి అయ్యా మీరు లేవనెత్తే ప్రభా ఆ గాయపడిన గాయాలను మీరు తాకు తండ్రి. మీరు గాయపడిన మీ యొక్క పరిశుద్ధమైన రక్తంతో కడిగివే తండ్రి. ఆరోగ్యాన్నివ్వండి, సాక్షిగా నిలబెట్టండి. నీ నామానికి మహిమకరంకై మీరు వాడుకోమని వేడుకొంచున్నాను దేవ స్తోత్రాలు. ఇంకను ప్రభా ప్రతి ఒక్కరిని పాసలు వేడుకుంటున్నాను. అయ్యా లక్ష్మి గారిని, కృష్ణ గారి దాంపత్య జీవితం ట్విన్స్ బేబీస్ని దీవించండి. అయ్యా మరొక లక్ష్మి గారిని, అయ్యా కామరెడ్డి గారిని, మెర్సీ గారిని, వారి కుటుంబాలు, వాళ్ళ వివాహాలు, వాళ్ళ యొక్క గర్భ విషయంలో మీరు కృప చూపించండి. ఎందరో ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తూనే ఉన్నారు తండ్రి. వారి నిమిత్తం మానక ప్రార్థన చేస్తున్నాం. కార్యం చేయండి, అద్భుతాలు చేయండి. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ వ్యాపారాలు, ఉద్యోగాలు, వాళ్ళ పిల్లలని, వాళ్ళ సంతానాన్ని సమస్త విషయంలో మీరు తోడు నడిపించి మీరు మాత్రం మహిమ పొందుకోండి. ఈ ప్రార్థన నడిపిస్తున్న దైవజన మోషే గారిని బట్టి స్తోత్రాలు. సార్ మీరు దీవిస్తున్నందుకు స్తోత్రాలు అయ్యా. మీ సేవలు నడిపిస్తున్నందుకు, వాళ్ళ కుటుంబాలు ప్రత్యేక అవసరం సంధించి ప్రతి సమస్య నుంచి విడుదలిచ్చి ఆదరణతో నీ కృపతో లేవనెత్తమని పోతున్నందుకు స్తోత్రాలు. అలాగే నా తండ్రి నీ కృపను బట్టి నా ఆత్మీయతల విజయమ్మ గారు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. మీ సన్నిధి నా తల్లికి చేస్తున్న సేవ పరిచయని దీవించమని వేడుకొనొచ్చు. ఇదిగో నాయన నన్ను నా కుటుంబాన్ని బట్టి వందనాలు. కేవలం నీ కృపను బట్టి పొంది ఉన్నాను. ఈ దినమంతా నీ కృప చేత నడిపించండి. ఈ దినం నా కుటుంబ సభ్యుల ప్రయాణంలోను, పనుల్లోను, సమస్త విషయంలోనూ మాకు తోడు నడిపించమని వేడుకొంచు. అయ్యా యెరూషలేము క్షేమం కొరకే, యెరూషలేము రక్షణ కొరకే మొరుపెడుతున్నాను. మీరు సహాయం చేయమని, మీ కృప చేతి నడిపించమని, ఈ దినమంతా మా ప్రవర్తన అంతా మీ అధికారం ఒప్పుకుంటూ మీ దయను, మీ సత్యని వేడకుండా యథార్థం కలిగి బ్రతుకున్నట్లు మా ఇళ్ళ కృప చూపించమని మిమ్మల్ని మహిమపరుస్తూ కనపరుస్తూ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు.